హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము ఏ విధంగా చెట్టు నుండి చింతపండు కోసి వాటిని క్లీన్ చేసుకున్నామో, ఎలా ప్రాసెసింగ్ చేసుకున్నామో, స్టోర్ ఎలా చేసుకున్నామో చూసేయండి డీటెయిల్డ్గా. ఈ చింత చెట్టు అయితే మా ఇంటి పెరట్లో అయితే ఉంటుందండి. ఇక్కడ మా మావయ్య గారు అయితే చింత చెట్టు ఎక్కి బొట్టలన్నింటినీ కూడా దులుపుతున్నారండి. చూడండి, ఊపుతూ ఉంటారు, ఊపుతూ ఉంటే అలా రాలిపోతూ ఉంటాయి. యాక్చువల్గా అయితే కింద ఏమైనా షీట్ వేసి అప్పుడు దులుపుతారండి, కానీ మాకు అంత ఎక్కువ కాపు లేదు ఈ సంవత్సరం. సో అందుకని ఇలా డైరెక్ట్గానే దులిపేస్తున్నారు. దులిపిన చింతబొట్టలన్నిటిని కూడా ఏరి తీసుకొని వచ్చి ఒక దగ్గర అయితే వేస్తున్నామండి. నేను కూడా వేసాను, కాకపోతే నేను వీడియో తీయడం వల్ల కనిపించలేదు అంతే. ఎందుకో చింతపండు చూసేసరికి నోరూరుతుంది కదండి, నేనైతే అక్కడే లాగించేసాను. తీసిన చింతబొట్టలన్నిటిని కూడా మేమైతే ఒక సంచిలోకి అయితే వేసుకున్నామండి. ఇది నెక్స్ట్ డే. ముందు రోజు దులుపుకున్న చింతపండులన్నిటిని కూడా ఒకసారి అయితే ఎండలో వేస్తామండి. ఇలా ఎండలో వేయడం వల్ల ఏమవుతుందంటే చింతపండుపై ఉన్న షెల్ ఒలిచేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందండి. అందుకోసమనే ఎండలో అయితే వేస్తున్నాం మేము ఒకసారి. ఇక్కడైతే మా అత్తయ్య గారు, మా అమ్మమ్మ గారు అయితే ఒలుస్తున్నారు. చూడండి ఎలా ఒలుస్తున్నారో. ఇలా ఒలిచేటప్పుడే పాడైన ఉన్నా, లేదంటే కొన్ని తెల్ల తెల్లగా ఉన్న ఏమైనా మచ్చలున్నా సరే ఇక్కడే తీసేస్తారండి. ఇదైతే మేము ఇంట్లో వాడుకోవడానికి అయితే మేము శుభ్రం చేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, మా బాబు కూడా తీసేస్తున్నాడు. ఒరే ఎందుకురా, ఎండలో ఉన్నా సరే వెనుకుంటా ఒలుస్తాననేసి ఒలుస్తున్నాడు వాడు కూడా. వాడికి ఏదో సరదాగా ఉందండి అలా ఒలడం. చూడండి, దాన్ని ఆడుకుంటున్నాడు. నేను వీడియో తీస్తున్నానని నా మీదకైతే విసిరేస్తున్నాడు. వాడితో పాటు మా ఆడపడుచు గారి పిల్లలు కూడా వచ్చారు, మేము కూడా ఒలుస్తామనేసి. పిల్లలకి ఇలాంటివంటే సరదా కదండి. ఇలా అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే మొత్తం ఒలిసేసామండి. ఇలా అందరం ఒక దగ్గర ఉంటే అసలు పని చేస్తున్న ఫీలింగే ఉండదు కదండి. టైం కూడా చాలా త్వరగా గడిచిపోతుంది. ఇలా చింతబట్టలు అయితే ఒలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండలో అయితే వేసుకుంటామండి. ఇలా ఎండలో ఎందుకు వేస్తామంటే ఇప్పుడు చింతపండు లోపల ఉన్న పిక్ అనేది తీసుకుంటాము. మాకైతే అలవాటు ఉందండి కొంచెం, అందుకనే మేమైతే చాక్తోనే తీస్తాము. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మేము పిక్ అనేది తీసుకుంటామండి. కొంచెం కొంచెంగా ఎండలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటామండి. మొత్తం ఒకసారి అంటే తీయలేం కదా. మేమైతే పిక్ తీయడానికి చాక్ అయితే యూజ్ చేస్తామండి. కొంచెం మంది అయితే సూది లాంటి దాంతో అయితే తీస్తారండి. దానికి కొంచెం ఎదర వెడల్పుగా అయితే ఉంటుంది. మా దగ్గర అవి లేవు, సో మేము దీంతోనే తీస్తున్నాము. చింతపండు సీజన్లో అయితే అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని తీసుకుంటూ ఉంటామండి. ఇక్కడ చూడండి, అందరూ కూడా పిక్క తీస్తున్నారు. ఇలా పిక్క తీసేసిన పండునైతే మరొకసారి అయితే ఎండబెట్టుకుంటామండి. ఈ పిక్క తీసిన పండుకైతే ఇప్పుడు వాటికి ఉన్న నారలు అయితే తీస్తామండి. ఇలాగా ఈ నారలు తీసేటప్పుడే ఎక్కడైనా పెంకులు కానీ, లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న పిక్కలు లాంటివి ఏమైనా ఉండిపోయేమో చూసుకొని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటామండి. ఇలా చేయడం వల్ల పండు అయితే త్వరగా పాడవదండి, త్వరగా పురుగది పట్టకుండా ఉంటుంది, సంవత్సరం పాటు అయితే నిలవ ఉంటుంది. ఇలా తీసిన నారలు అయితే వేస్ట్ చేయమండి, వీటితో రసం అవి పెట్టుకుంటాము. పులుపు అయితే బాగానే వస్తుంది, దాంట్లో కూడా కొంచెం గుజ్జు అయితే ఉంటుంది కదా. ఇలానే మొత్తం చింతపండు అంతా క్లీన్ చేస్తామండి. నేనైతే 6 కేజీల పిక్కతో ఉన్న పండునైతే తీసుకున్నానండి. ఆ 6 కేజీల పిక్కతో ఉన్న పండుకి ఇంత పండు అయితే వచ్చిందండి. ఈ పండుకి వచ్చిన నారలండి ఇవి. చూడండి ఎంత ఎక్కువ వచ్చాయో. ముందుగా చెప్పినట్టే వీటిని అయితే మేమైతే వేస్ట్ చేయమండి, వీటితో రసం అలాంటివి పెట్టేసుకుంటాము. ముందు ఇది యూస్ చేసుకున్న తర్వాత మేము చింతపండు అయితే యూస్ చేసుకుంటామండి. ఇప్పుడైతే లాస్ట్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మరొకసారి పండును అనేది ఎండబెట్టుకోవాలి. ఈ పండులో వేయడానికి మేము కల్లుప్పు అయితే యూస్ చేస్తామండి. కొంచెం మంది కల్లుప్పు వేస్తే నల్లగా అయిపోతుంది అంటారండి, కానీ మేమైతే ఇదే యూస్ చేస్తాము, ఎందుకంటే పండు పురుగు పెట్టకుండా ఉంటుంది. కల్లుప్పు వేయడానికి అయితే లెక్కేం ఉండదండి. నేనైతే ఒక గ్లాస్ వేసి కొంచెం వేసాను, ఆ కొంచెం అనేది ఉండిపోయిందిలేండి. ఈ ఉప్పు చింతపండులో కలిసేలాగైతే మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండల కింద అయితే చుట్టుకుంటాం. మేమైతే చిన్న చిన్న ఉండల కింద అయితే చుట్టుకుంటామండి, ఎందుకంటే తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కనుక. ఇలా చుట్టుకున్న ఉండలను అయితే ఒక కవర్లో అయితే పెడతానండి. ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము. నాకైతే ఇక్కడ గట్టిగా చుట్టడం రాలేదండి, తర్వాత మా అమ్మమ్మ గారు అయితే వచ్చి గట్టిగా చుట్టారు వాటిని. ఇలా చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పండు నల్లగా అయితే అవ్వదండి, సంవత్సరం పొడవునా సరే తెల్లగానే ఉంటుంది. మేము ఈ పిక్కలు కూడా వేస్ట్ చేయమండి, ఈ పిక్కలను అయితే ఉప్పుతో మార్చుకుంటామండి. ఈ పిక్కలు ఇస్తే ఉప్పు అయితే ఇస్తారు మాకు. ఇదైతే లాస్ట్ ఇయర్దండి, చూడండి ఇంకా ఇదైతే ఫ్రెష్గానే ఉంది, నల్లగా అయితే అయిపోలేదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.